వెల్కమ్ టు తెలుగు ప్లంబింగ్ టిప్స్ ఛానల్. ఈ రోజు టాపిక్ వచ్చేసి డ్రమ్ము సాయంతో కూలిపోయిన మాన్యువల్ని కట్టవచ్చా లేదా, ఒకవేళ కడితే వర్కౌట్ అవుతుందా లేదా, ఈ వీడియో చూసి తెలుసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు ఏమైందంటే మా ప్లంబింగ్ వర్క్ చేసే సార్ వాళ్ళ ఇంటి దగ్గర ఒక మాన్యువల్ కూలిపోయి ఉంటే దాన్ని సార్ మనకు ఇది కట్టించవా అంటే కట్టేయడానికి ఒకసారి ట్రై చేద్దామని ట్రై చేశాను. బట్ కుదిరిందో లేదో మీరు కూడా చూసి ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మామూలుగా అయితే ఆ మాన్యువల్ కూలిపోతే మాకు ఇటుకలు పెట్టడానికి కుదరలేదు. ఇటుకలు పెట్టి కడదామంటే అసలు వీలు కాలేదు. ఎందుకంటే మొత్తం కూలిపోయి వాటర్ ఉన్నాయి. దాంట్లో వాటర్ ఉండటం వల్ల కట్టడానికి వీలు కాలేదు. అందుకని ఎలా చేద్దామని ఆలోచిస్తుంటే మా వాడు ఉన్నాడు, నవీన్ గాడు అనేటోడు ఉన్నాడు. వాడు మనకు కొంచెం ఇది ఇలా చేస్తే బాగుంటుందేమో అన్న ట్రై చేయంటే ట్రై చేసిన. నాకు కూడా వచ్చింది, ట్రై చేద్దాం కొత్తగా ఉంది కదా, ఒకవేళ ఎత్తదా కాదని ట్రై చేశాను. బట్ వర్కౌట్ అయిందో లేదో మీరు కూడా ఈ వీడియో చూడండి. ఈ డ్రమ్ము మేము ఆ మాన్యువల్లో దించేసి దాని చుట్టూ మన సంచులు ఇట్లా పెట్టేసి పెట్టి కంకర పెట్టి వేసినాక తర్వాత వెళ్ళి 6 hours తర్వాత వెళ్ళి తీయడానికి ట్రై చేసాం. కాకపోతే మా ఇద్దరితో కాలేదు. కాకపోతే పక్కనున్న వాచ్మెన్ కూడా వచ్చి మనకు కొంచెం సహాయం చేస్తే అది తీసిన తర్వాత ఇలా ఉంది. తర్వాత మనం మాన్యువల్ కవర్ తెచ్చుకున్న తర్వాత ఇటుకలు ఇలా రౌండ్గా పెట్టుకొని మాన్యువల్ కడుతున్నాం చూడండి మీరు. ఈయన మా దగ్గర పనిచేసే ప్లంబింగ్ వర్క్ చేస్తాడు. ఈయన పవన్ అనేటైన పెద్ద మేస్త్రి. ఈయన సిమెంట్ వర్క్ అన్నీ చేస్తాడు. ఈ పక్కన ఉన్న ఆయనేమో మహేందర్ అన్న అనేటైన. ఈయన కూడా హైపర్ స్పీడ్ అన్నమాట. మాకు ఏ పని అయినా కానీ స్పీడ్గా చేస్తాడు, బాగా కంగారు ఓవర్ ఫాస్ట్గా చేస్తాడు. ఈయన పేరు మహేందర్. ఈయన మామూలుగా ప్లంబింగ్ వర్క్లో మాన్యువల్స్ కడతాం. కాకపోతే ఈ బయట ఉన్న మాన్యువల్స్ మేము కట్టాం. కాకపోతే ఒకసారి ట్రై చేద్దాం ఎలా ఉంటుంది అనేసి ట్రై చేసాం. వర్కౌట్ అయితే అయింది. మీరు కూడా ఈ వీడియో చూడండి, చూసి వర్కౌట్ అయిందా లేదా, కట్టినామా లేదా అని చూసి తెలుసుకోండి. ఇలా ఇటుకలు పెట్టిన తర్వాత మొత్తం ఈ ఇటుకలు ఈ రౌండ్ రావాలంటే మీకు మధ్యలో టేప్ పెట్టి కొలుచుకొని కట్టుకుంటే మీకు కూడా సరిపోతుంది. మీరు కూడా రౌండ్ మాన్యువల్ కట్టొచ్చు. కట్టిన తర్వాత నేను దీని చుట్టూ కంకర వేసి మొత్తం మళ్ళీ ఏమన్నా వెహికల్స్ ఇట్లా వెళ్తాయి కదా, వెళ్తే మళ్ళీ పోకుండా అనేసి దాని చుట్టూ కంకర మొత్తం ఫిల్ చేసి తర్వాత దాన్ని మొత్తం ఫిల్ చేసిన తర్వాత ప్లాస్టింగ్ చేసి దాని మీద కూడా మళ్ళీ సిమెంట్ అవన్నీ వేసి మొత్తం ఫినిషింగ్ చేస్తాము. అది చూడండి మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు ఇందులో కనబడుతుంది. మామూలుగా అయితే ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. డ్రమ్ముతో చేస్తే వర్కౌట్ అవుతుందంటే ఖచ్చితంగా వర్కౌట్ అయ్యింది. మీరు కూడా చూడండి, వర్కౌట్ అయితే అయింది. ఈ మామూలుగా ఈయన ఉన్నాడు కదా పవన్, ఈయన మేస్త్రి పని చేస్తాడు, ప్లంబర్ పని చేస్తాడు. లాస్ట్లో ఒకడు వచ్చాడు బ్లాక్ షర్ట్ వేసుకొని, వాడిని చూడండి కొంచెం. వాడు పెద్ద ప్లంబర్. వాడు ఫినిషింగ్ చూడండి ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా డ్రమ్ ఉంటే ఒకవేళ ట్రై చేయండి. డ్రమ్మే కానీ బకెటే కానీ ఏదైనా సరే మాన్యువల్ ఇలా